చంద్రుడా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా మిత్రులారా అందరూ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా సస్యశ్యామలాంధ్రగా మార్చేందుకు భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం ప్రణాళికలు రచిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ స్వాగతం, సాదర సుస్వాగతం పలుకుతున్నాం. ఈ సభను ఉద్దేశించి, గ్రామ సభను ఉద్దేశించి ముందుగా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం మా జిల్లాకు ఎంతో ఆనందకరం సార్. జిల్లా ప్రజల తరపున, ముఖ్యంగా రైతుల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారికి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి, రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రివర్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, రైతులు, గ్రామ ప్రజలు మరియు మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. ప్రభుత్వం ప్రజలకు దగ్గరికి సేవలు అందించాలనే ఉద్దేశంతో భూమి హక్కులు భద్రంగా ఉండేలా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామ సభ ప్రారంభించడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శిని అనుమతించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను సార్. మరోసారి కర్నూలు జిల్లా ప్రజలు తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలగట్ల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా మన కలగట్ల గ్రామ పంచాయతీ ప్రజల తరపున మరియు ఈ శుభ సందర్భంగా కలగట్ల గ్రామ ప్రజల తరపున మరియు ముఖ్యంగా మన రైతాంగం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు గౌరవనీయులు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మరియు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బివి జయనాగేశ్వర రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుభాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ రోజు అనగా ఫిబ్రవరి 6, 2026వ తేదీన సర్పంచ్ గారి అధ్యక్షత గ్రామ సభ ఉంటుందని గ్రామ సచివాలయం, స్వర్ణ సచివాలయం దగ్గర, గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర మరియు గ్రామంలో దండోర ద్వారా గ్రామ సభ ఉంటుందని చెప్పడం జరిగింది. అనంతరం ఈ రోజు గ్రామ సభను సమావేశపరచుకోవడం జరిగింది. గ్రామ సభ అజెండా అంశాలు: మొదటి అంశము కలగొట్ల గ్రామ పంచాయతీ యందు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదార పాసు పుస్తకాలు పంపిణీ చేయుటకు గ్రామ సభ ఆమోదం కోరట గురించి. రెండవ అంశము కలగొట్ల గ్రామ పంచాయతీ యందు మంగళ ఎల్లప్ప ఇంటి నుండి ఈడిగ దుర్గానీటి వరకు సీసీ డ్రైన్ నిర్మించుటకు అంచనా వ్యయం ₹1,00,000తో పనిని చేపట్టుటకు గ్రామ సభ ఆమోదం కోరట గురించి. మూడవ అంశము కలగొట్ల గ్రామ పంచాయతీ యందు చాగలి రాముడి ఇంటి నుండి జీకే నరసింహుల ఇంటి వరకు సీసీ డ్రైన్ నిర్మించుటకు అంచనా వ్యయం ₹1,00,000తో పనిని చేపట్టుటకు గ్రామ సభ ఆమోదం కోరట గురించి. తదుపరి గ్రామ సభలో మొదటి అంశమైనటువంటి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు
పంపిణీ అంశాలను క్షుప్తంగా వివరించవలసిందిగా గ్రామ సర్వేయర్ గారిని తమరి అనుమతితో కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రామ సర్వేయర్ గారు మాట్లాడతారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కలగట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మా కలగట్ల గ్రామంలో రీసర్వే ప్రారంభానికి ముందు డ్రోన్ ఫ్లయింగ్ నిర్వహించి భూముల ఆకృతులను ఫోటోలు తీసి గ్రౌండ్ రూతింగ్ ప్రక్రియ ద్వారా గ్రామ సరిహద్దులను నిర్ణయించి ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి గ్రామంలో ఉన్న అన్ని ఇతర సర్వే నంబర్లను రైతులకు నోటీసులు అందించి రైతుల సమక్షంలో వారి భూములను సర్వే చేయడం జరిగింది. తదుపరి గ్రౌండ్ వ్యాలిడేషన్ నందు ఆన్లైన్ నందు రైతులకు ఉన్న భూమి విస్తీర్ణాలను ప్రస్తుత వారి అనుభవంలో ఉన్న విస్తీర్ణాలతో పోల్చి ఏదైనా తేడాలు ఉన్న ఎడల వాటిని సవరించి అవసరమైన చోట్ల ముటేషన్ ద్వారా సరిచేసి వివిధ స్థాయిలలో విలేజ్ సర్వేయర్, విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని డ్రాఫ్ట్ రెవెన్యూ రికార్డ్స్ ప్రచురించి అభ్యంతరాలపై విచారించి తగు మార్పులు చేసిన తర్వాత తుది రెవెన్యూ రికార్డ్స్ ప్రచురించడం జరిగింది. తుది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కలుగట్ల గ్రామంలో 1884 మంది పట్టాదారులు ఉండగా వారిలో 1795 మందికి అనగా 95% మందికి రైతులకు విశిష్ట భద్రతా ప్రమాణాలు కలిగి తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ ఈ గ్రామసభ ద్వారా చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా రైతులకు ముందుగానే వారి వ్యక్తిగత మరియు భూమి వివరాలు కలిగిన డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాలను కాపీని ఇచ్చి దానిపై ఉన్న వివరాలను సరిచేసుకున్న తర్వాత మాత్రమే వారి సమ్మతితో ఈకేవైసీ చేసి తప్పులు లేని రాజముద్రతో కలిగిన భద్రతా ప్రమాణాలు కలిగిన పాసు పుస్తకాన్ని పంపిణీ చేస్తున్నాము. అలాగే మన గ్రామానికి సంబంధించిన వివరాలను మన విఆర్ఓ గారు తెలుపుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మాట్లాడతారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కల్లుగొట్ల గ్రామంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున, ముఖ్యంగా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు కల్లుగొట్ల గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా కల్లుగొట్ల గ్రామంలో రీసర్వేకు ముందు మొత్తం భూ విస్తీర్ణం 4955.97 ఎకరాలు. రీసర్వే తర్వాత విస్తీర్ణం 4963.51 ఎకరాలు. మా గ్రామంలో ప్రభుత్వ భూమి 848.825 ఎకరాలు. ఇందులో అసైన్మెంట్ భూమి అనగా 22A1A జాబితాలో చేరిన భూములు 245.68 ఎకరాలు. పోరంబోకు భూములు అనగా 22A1B జాబితాలో చేరిన భూములు 493.844 ఎకరాలు. దేవాదాయ భూములు అనగా 22A1C జాబితాలో